హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఇండియన్ G20 షెర్పా అమితాబ్ కాంత్ గారు ఫ్రమ్ క్యాచప్ టు టేక్ ఆఫ్ అనే ఒక స్టార్టప్కి సంబంధించినటువంటి ఒక కాంక్లేవ్లో పార్టిసిపేట్ చేస్తా మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ఇండియా షల్ నాట్ బికమ్ ది టెక్నాలజీ కాలనీ టు ఎనీ కంట్రీ, వెదర్ వెస్ట్రన్ కంట్రీ ఆర్ చైనా లాంటి ఏ దేశానికి కూడా వాళ్ళ టెక్నాలజీకి మనం కాలనీగా మారకూడదు అనేది చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఇండియా దగ్గర ఉన్నటువంటి డేటా సెటప్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇండియన్ స్టార్టప్స్ చాలా పెద్ద మొత్తంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ యాజ్ వెల్ యాజ్ డీప్ టెక్ లాంటి వాటి మీద పెద్ద మొత్తంలో ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వీటిలో కానీ ముందుకెళ్ళకపోతే ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్లో ఇండియా డెఫినెట్గా వెనకబడేదానికి ఆస్కారం ఉంది అనేది చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇండస్ట్రియల్ రివల్యూషన్, సెకండ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఆర్ థర్డ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్, వీటన్నిటిల్లో కూడా ఇండియా వెనకపడుకుంటూనే వచ్చింది. వెస్ట్రన్ కంట్రీస్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఇన్వెంట్ చేస్తే వాటి కాలనీస్గా ఇండియా వండుకుంటూ వచ్చింది. ఫర్ దట్ మ్యాటర్ ప్రపంచంలో మెజారిటీ దేశాలు వండుకుంటూ వచ్చినాయి. కానీ కాలం మారే కొద్దీ వెస్ట్రన్ కంట్రీస్కి ధీటుగా చైనా కొంచెం ఎమర్జ్ అవ్వగలిగింది. ఈరోజు వెస్ట్రన్ కంట్రీస్ ఏ టెక్నాలజీలో ముందడుగేసినా దానికి ప్యారలల్గా, దానికి ఈక్వల్గా, అవసరమైతే దానికంటే కొంచెం ముందుగానే చైనీస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇప్పుడు డీప్ టెక్నాలజీ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవనివ్వండి, లేకపోతే ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్లో ఉన్నటువంటి ఏ టెక్నాలజీనైనా మీరు నేమ్ చేయండి, వెస్ట్రన్ కంట్రీస్కి ధీటుగా ఈరోజు చైనా అంత స్పీడీ మేనర్లో ముందుకెళ్తుందంటే అక్కడ ఓన్లీ కన్సిస్టెన్సీ ఇన్ గవర్నమెంట్ పాలసీస్. సో ఇక్కడ ఇండియన్ స్టార్టప్స్ స్పీడీ మేనర్లో ముందుకెళ్ళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ కానీ, లేకపోతే మనకు సన్రైజ్ ఇండస్ట్రీస్ అవనివ్వండి, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ అవనివ్వండి, వీటన్నిటిలో ముందుకెళ్ళాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ గవర్నమెంట్ సైడ్ నుంచి కండూజివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాల్సిన ఆవశ్యకత ఒకటి ఉంది. సెకండ్ ఫ్యాక్టర్, ఇండియన్ గవర్నమెంట్ సైడ్ నుంచి R&D మీద చాలా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా బిగ్ టెక్ కంపెనీస్కి ఇచ్చే ప్రయారిటీ స్టార్టప్స్ కూడా ఇచ్చి వాటిని పెద్ద మొత్తంలో ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. స్టార్టప్ స్కీమ్ని మనం లాంచ్ చేశాం, కానీ దాన్ని స్పీడీ మేనర్లో రైట్ డైరెక్షన్లో ముందుకు తీసుకెళ్లే విషయంలో మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంచెం ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఇండియన్ స్టార్టప్స్ కానీ డీప్ టెక్నాలజీ, రోబోటిక్స్, తర్వాత న్యూ ఇండస్ట్రియల్ నీడ్స్ని మీట్ అయ్యే డైరెక్షన్లో స్పీడీ మేనర్లో వెళ్ళకపోతే మాత్రం డెఫినెట్గా ఇండియా ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఎరా టైంలో కూడా ప్రపంచ దేశాలకి టెక్నాలజీ కాలనీగా ఇండియా మారేదానికైతే ఆస్కారం చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చైనీస్ కంట్రీగా మనం చూస్తే దగ్గరగా 70% ఆఫ్ ద సోలార్ ఇండస్ట్రీ ప్రపంచం మొత్తానికి చైనా నుంచే వస్తుంది, 70%. అండ్ 74% ఆఫ్ ద బ్యాటరీస్ కమింగ్ ఫ్రమ్ చైనా. అండ్ 80% ఆఫ్ ద ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్ వెహికల్స్కి రిలేటెడ్ అవన్నీ కమింగ్ ఫ్రమ్ చైనా. సో ఈ రకంగా చూసుకుంటే ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్లో చాలా స్పీడీ మేనర్లో చైనా ఎంత స్పీడీ మేనర్లో వెళ్తుంది, ఇండియా ఎక్కడుంది అనేది చాలా కీన్గా చూడాల్సిన ఆవశ్యకత. ఈ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ దిశగా ప్రపంచం అంతా అడుగులేసుకుంటూ ఉంటే మన దేశంలో హిందూ ముస్లిం రాజకీయాలు, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ లాంటి బిల్లులు, లేకపోతే ఎంజాక్ బిల్లు మళ్ళీ తీసుకురావాలి, మాడిఫైడ్ వర్షన్లో ఎంజాక్ బిల్లుని తీసుకొచ్చి జ్యుడిషియరీ మీద బీజేపీ పట్టు సాధించాలనే ఒక ఆలోచన ఏదైతే ఉందో, ఇలాంటి అంశాలు జోలికి వెళ్లకుండా, లేకపోతే రాష్ట్రాలతో సౌత్ నార్త్ డిఫరెన్స్ అవనివ్వండి, డీలిమిటేషన్ అంశాలు అవనివ్వండి, లేకపోతే 3 లాంగ్వేజ్ ఫార్ములాలు అవనివ్వండి, ఇలాంటి రాష్ట్రాల మధ్య సెంటర్ అండ్ స్టేట్స్ మధ్య కాన్ఫ్రంటేషన్ ఇష్యూ అవనండి, చిన్న విషయాల చుట్టూ ఎనర్జీస్ అన్నీ వేస్ట్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఇండియా ఫస్ట్ ఇండస్ట్రియల్ రివల్యూషన్, సెకండ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్, థర్డ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ని ఆపర్చునిటీస్ మిస్ అయిపోయినట్టు, డెఫినెట్గా ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్లో వచ్చేటువంటి ఆపర్చునిటీస్ని కూడా మిస్ చేసుకునేదానికి ఆస్కారం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి రూలింగ్లో ఉండేటువంటి పార్టీ ఎన్నికల టైంలో రాజకీయాలు మాట్లాడి మిగిలిన టైం మొత్తం గవర్నెన్స్ మీద ఫోకస్ చేస్తే, పాలసీస్ మీద ఫోకస్ చేస్తే, ఇండియా ఫ్యూచర్ నీడ్స్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది తప్ప, ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్నికలు అయిపోయినాయి, స్టిల్ ఔరంగజేబు టూంబ్ చుట్టుగా అక్కడ గొడవలు జరుగుతూ ఉన్నాయి. బంగ్లా ఉత్తరప్రదేశ్లో చూసాము, అక్కడ బుల్డోజర్స్ తీసుకొని ఇల్లు కూల్చే ప్రయత్నాలు చూస్తున్నాం. సో ఈ ఇలాంటి లెజిస్లేషన్స్కి, ఇలాంటి యాక్ట్స్కి వెళ్లకుండా రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ స్టార్టప్ ఎకోసిస్టమ్ని పెంపొందించాలా. ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్లో మనం ఎంత స్పీడీ మేనర్లో ఇండస్ట్రీస్ని క్రియేట్ చేసి వాటిని ముందుకు తీసుకెళ్ళగలిగితే ఇండియా ఫ్యూచర్
టెక్నాలజీ నీడ్స్ని ఇండియాకి అందించగలదు. లేకపోతే అగైన్ ఫారిన్ కంట్రీస్ మీద ఈరోజు ప్రతి టెక్నాలజీ మీద మనం వేరే దేశాల మీద డిపెండెన్సీ ఉంది. అలానే ఇప్పుడు వీటి మీద కూడా డిపెండ్ అవ్వాల్సిన అవసరం అయితే చాలా పెద్ద మొత్తంలో ఉండేదానికి ఆస్కారం ఉంది. అండ్ రాబోయే జనరేషన్ కంప్లీట్లీ టెక్నాలజీ డ్రివెన్ జనరేషన్గానే ఉండేదానికి ఆస్కారం ఉంది. సో అంత టెక్నాలజీ డ్రివెన్ జనరేషన్గా మారబోతున్న ప్రపంచంలో ఇండియా రోల్ ఏంటిది? మోస్ట్ పాపులస్ కంట్రీగా ఉన్నటువంటి ఇండియా, లార్జెస్ట్ డెమోక్రసీగా ఉన్నటువంటి ఇండియా ప్రపంచంలో ఈరోజు ఏ టెక్నాలజీలో అగ్రగామిగా ఉంది, ప్రపంచంలో ఏం టెక్నాలజీ అందిస్తుంది అంటే, అండ్ లార్జెస్ట్ డెమోక్రసీ యాజ్ వెల్ యాజ్ మోస్ట్ పాపులస్ కంట్రీస్తో పాటు ఇండియా లార్జెస్ట్ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉన్నటువంటి కంట్రీ. ఇంత పెద్ద మొత్తంలో అడ్వాంటేజెస్ ఉన్నటువంటి కంట్రీ ఈరోజు ప్రపంచ దేశాల్లో టెక్నాలజీ ఇన్నోవేషన్లో ఎక్కడున్నాం మనం అంటే ఆన్సర్ లేదు. R&D స్పెండింగ్లో మనం ఎక్కడున్నామంటే తెలియదు. అంటే ప్రపంచంలో టాప్ 100 యూనివర్సిటీస్లో ఇండియన్ యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయంటే ఆన్సర్ లేదు. సో మన పాలక పక్షాలు రాష్ట్రాల్లో అవనివ్వండి, దేశంలో అవనివ్వండి, వాళ్ళ ఫోకస్ ఎప్పుడైతే పాలసీస్ మీద, ప్రోగ్రెసివ్ పాలసీస్ మీద ఉంటుందో అప్పుడు ఇండియా ప్రోగ్రెస్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ప్రోగ్రెసివ్ పాలసీస్ మీద ఉండకుండా ఒక రిగ్రెసివ్ పాలసీస్, కమ్యూనల్ టెన్షన్స్ని ఫ్లేరప్ చేసే పాలసీస్ దిశగా కానీ ప్రభుత్వాలు అడుగేసి స్పెండింగ్ మొత్తం R&D మీద, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ, సైంటిఫిక్ టెంపర్ని ప్రమోట్ చేసే అంశాల మీద స్పెండింగ్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయకపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇండియా అగైన్ ఏ టెక్నాలజీ 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్ రిలేటెడ్ టెక్నాలజీ డిపెండెంట్ కంట్రీగానే ఉండిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్లో రోబోటిక్స్ ఆర్ గోయింగ్ టు ప్లే మేజర్ రోల్. రోబోటిక్స్ పరంగా ఆంధ్రప్రదేశ్లో రోబోటిక్స్ సమ్మిట్ ఒక కాంక్లేవ్ని కండక్ట్ చేశారు. కానీ ఫర్దర్గా రోబోటిక్స్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్కి ఎన్ని వస్తున్నాయి, ఎన్ని కంపెనీస్ ఇన్వైట్ చేశారనేది ఈ రోజుకి డేట్ అఫీషియల్గా బయటకు వచ్చే పరిస్థితి లేదు. సో ఏదైనా సరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలుకొని మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, డీప్ టెక్నాలజీ వీటి మీద పెద్ద మొత్తంలో ఫోకస్ చేయాల్సిన అవసరం చాలా 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 ఉంది. ఇక్కడ మనకు దౌర్భాగ్యం ఏంటంటే ఇండియాలో రిలీజియస్ పాలిటిక్స్కి ఇచ్చే ప్రయారిటీ, రిలీజియస్ పోలరైజేషన్కి ఇచ్చే ప్రయారిటీ బీజేపీ ఇలాంటి అంశాలకు సంబంధించి పాలసీస్ మీద నరేంద్ర మోదీ గారు ఇవ్వకపోవడం నిజంగా శోచనీయం దేశానికి అది. అండ్ ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడానంటే యాస్పిరేషనల్ ఇండియా అని చెప్తాడు, అమెరికా ఇండియా అంటాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అమెరికా ఇండియా కాదు, యాస్పిరేషనల్ ఇండియా అంతకంటే కాదు, లేకపోతే అమెరికా ఇండియా అంతకంటే కాదు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇండియాలో ప్రమోట్ చేసేదానికి 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్లో ఇండియా అగ్రగామిగా ఉండేదానికి ఇప్పటికన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేలుకోపోతే రాబోయే జనరేషన్స్కి టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెద్ద మొత్తంలో ద్రోహం చేసిన దేశంగా మిగిలేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఒక జస్ట్ బిగినింగ్ స్టేజ్లో ఉంది. ఈ బిగినింగ్ స్టేజ్లో కానీ ఇండియా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి రిలేటెడ్ పాలసీస్ తీసుకురాకుండా, ఇండియా పార్టిసిపేషన్ లేకుండా ఉన్నట్లయితే ఇప్పుడు స్టార్టప్ దగ్గర ఉన్నటువంటి డేటా మొత్తం వేస్ట్ అయిపోయి ఈ డేటా మొత్తాన్ని విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీలు వాడుకొని వాళ్ళు 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్లో అగ్రగామి దేశాలుగా ఉండి వాళ్ళ టెక్నాలజీని ఇండియాకి సప్లై చేసి ఇండియాని 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్ రిలేటెడ్ టెక్నాలజీ కాలనీగా ఇండియాని మార్చేదానికైతే ఆస్కారం ఉంది. నరేంద్ర మోదీ గారు, బీజేపీ ప్రభుత్వం మేలుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.